షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా వీరి గురించి తెలియని వారుండరు. షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబర్ గా వెబ్ సిరీస్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ తెలుగు 5లో రన్నరప్ గా నిలిచారు. షణ్ముఖ్ యూట్యూబ్ లో తన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా వెబ్ సిరీస్ లో నటించే అవకాశం సంపాదించారు. ది సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచి షోలో కంటెస్టెంట్ గా సిరితో క్లోజ్ గా ఉండడం అప్పట్లో వివాదానికి కారణమైంది. షణ్ముఖ్, దీప్తి ఇద్దరు ఒకరి కోసం మరొకరు పుట్టారు అన్నంతగా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు షణ్ముఖ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ఏంటి అంటే, షణ్ముఖ్, దీప్తి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి దాకా వచ్చి విడిపోయారు. కొన్ని రోజుల తర్వాత షణ్ముఖ్ సిరితో బిగ్ బాస్ లో క్లోజ్ గా ఉంటున్న దుమారంపై అతనిని దూరం పెట్టింది. తర్వాత వీరిద్దరూ పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడలేదు. షణ్ముఖ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీప్తి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్ లో స్టార్ గా ఉన్నారు. ఇదే క్రమంలో షణ్ముఖ్ తాజాగా పెట్టిన పోస్ట్ వీరి ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. షణ్ముఖ్ పెళ్లి గురించి అడిగిన సందర్భంలో పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, ఆ టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది అని షణ్ముఖ్ తన ఇన్స్టా స్టేటస్ లో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నకి సమాధానంగా వీడియోని షేర్ చేశారు. ఇది చూసిన షణ్ముఖ్, దీప్తి ఫ్యాన్స్ ఇప్పుడు పాపం దీప్తి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా వీరిద్దరు కలిసి ఉంటే బాగుంటుందని కోరుకునే ఫ్యాన్సే ఎక్కువ. ఇప్పుడు వీరు ఎవరికి వారు పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేస్తే ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతారు. షణ్ముఖ్ పెళ్లి ప్రకటనతో దీప్తి గురించి అందరూ మాట్లాడుకోవడం విశేషం. ఇక 2021 డిసెంబర్ 31న దీప్తి తన ఇన్స్టాలో షణ్ముఖ్ తో విడిపోతున్నట్టుగా ప్రకటించింది. 5 సంవత్సరాల బంధం తమ జీవితంలో ఎంతో సంతోషాన్ని, ప్రేమను నింపిందని పరస్పర నిర్ణయంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపింది. బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ తో సిరి సన్నిహితంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని ఫ్యాన్స్ ఊహించుకున్నారు. కానీ దీనిపై షణ్ముఖ్ క్లారిటీ ఇస్తూ, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, మా మధ్య ఎటువంటి బంధం లేదు. కానీ దీప్తితో తాను విడిపోవడానికి కారణం మాత్రం బయటకు తెలపలేదు. దీప్తి తన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో తాను విడిపోవడం గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ, ఎమోషనల్ అయిన సన్నివేశాలున్నాయి, ప్రస్తుతం తన కెరియర్పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పింది. దీప్తి సోషల్ మీడియాలో రంగస్థలం సినిమాలో రంగమ్మ అనే పాటను రీక్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆమె చేసిన ప్రతి సాంగ్ లక్షల్లో వ్యూస్ రావడం స్టార్ట్ అయింది. 2018లో కిరాక్ పార్టీ సినిమాతో తెలుగు తెరపైన కూడా నటిగా అడుగుపెట్టింది దీప్తి. తర్వాత ఎన్నో సోలో సాంగ్స్ కి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఫ్యాన్స్ నలరిస్తోంది.